ఫ్రెండ్షిప్ తీయని పుష్పం, ఫ్రెండ్షిప్ గుండెల శ్వాసం, ఫ్రెండ్షిప్ ఎప్పుడు ఆనందం. ఏటికి ఒకటో రెండో పండుగలేమో ఊరికి వస్తాయి, కానీ చెలిమిలో మాత్రం రోజు రోజు సందడులుంటాయి. హోలీ రంగులలాగా విడిగా విడిగా మనసులు చేరాయి, ఒకటై కలిసేసరికే కనిపించాయి హరివిల్లైపోయి. ఫ్రెండ్షిప్ తీయని పుష్పం, ఫ్రెండ్షిప్ గుండెల శ్వాసం, ఫ్రెండ్షిప్ ఎప్పుడు ఆనందం. Sayo, kumasila kumukasayo, kumasila kumukasayo, sayo. Kumasila kumukasayo, kumasila kumukasayo, kumasila kumukasayo, sayo, sayo. అమ్మ నాన్న ప్రేమను చూశాము, ఎన్నెన్నో బంధాలు ఆస్తులకై వచ్చేను, మా స్నేహం మాతో ఉండే ఆప్తులనిచ్చేను. బాధలలో నా కంటిని తుడిచే చేతులు మిత్రుడివేగా, సాధనలో నా సాయము చేసే దైవము స్నేహితుడేగా. కృష్ణుడికి కోవెలుంది, కర్ణుడికి లేదేంటి, చెలిమికి గుడి కడితే అందులో తప్పేంటి. అందరి కంట్లో మాది ఓ పేదల ఇల్లే, ప్రేమకు మాత్రం ఎప్పుడు పెద్దల ఇల్లే. చల్లని స్నేహం నీడలో ఈ పొదలిల్లే, తెల్లగా మెరిసే చక్కని తాజ్మహల్. ఫ్రెండ్షిప్ తీయని పుష్పం, ఫ్రెండ్షిప్ గుండెల శ్వాసం, ఫ్రెండ్షిప్ ఎప్పుడు ఆనందం. అమ్మాయిల కలలన్నీ అందంగా దాచేది, అబ్బాయిల కలలే ఏదో సాధించే కొరకే. కన్నుల కలలే చీకటి తెరలో కనుమరుగవుతాయంట, మనసున కలలే నిజముగా ఎప్పుడు మనకెదురొస్తాయంట. ఎప్పుడు నవ్వుల వర్షం, మా మనసుల్లో ఎన్నడూ ఆ మధుమాసం. ఫ్రెండ్షిప్ తీయని పుష్పం, ఫ్రెండ్షిప్ గుండెల శ్వాసం, ఫ్రెండ్షిప్ ఎప్పుడు ఆనందం. ఇంటికి ఒకటో రెండో పండుగలేమో ఊరికి వస్తాయి, కానీ చెలిమిలో మాత్రం రోజు రోజు సందడులుంటాయి. హోలీ రంగులలాగా విడిగా విడిగా మనసులు చేరాయి, ఒకటై కలిసేసరికే కనిపించాయి హరివిల్లైపోయి.
కష్టపడ్డాం. నాకు బాధ ఏంటంటే మా పిల్లలకి అలాంటి హలో మా పిల్లలందరూ కూడా సెలవు దొరికితే ఫోన్ చూసుకోవడం ఏదో ఒకటి యాక్టివిటీస్ అనేవి లేకుండా ఉన్నారు. మేమంతా మాత్రం బాల్యాన్ని సంపూర్ణంగా ఎంజాయ్ చేసాం. చెట్లు ఎక్కేవాళ్ళం. మా పిల్లలు అడుగుతారు, మమ్మీ నీకు చెట్టు ఎక్కడం వచ్చా అని అడుగుతారు. అన్ని చెట్లు మావే, అన్ని కాయలు మావే. ఆ దారిలో స్కూల్కి వచ్చేటప్పుడు అంతా మా వారు మార్కెటింగ్ చేస్తారండి. నాకు 2 పిల్లలు. నేను BSc BEd, ప్రజెంట్ హౌస్ వైఫ్లా ఉంటున్నాను. ఒక చిన్న ఫారెస్ట్ స్నేహం గురించి. హృదయం అనేది ఆలయము, స్నేహము దేవుని ప్రతిరూపము. హృదయం అనేది ఆలయము, స్నేహము దేవుని ప్రతిరూపము. కులమేదైనా మతమేదైనా, కులమేదైనా మతమేదైనా దానికి లేదు ఆ భేదము. థ్యాంక్ యూ. యాక్చువల్గా జాయిన్ అయ్యి నేను 90 బ్యాచ్ కానిస్టేబుల్గా జాయిన్ అయ్యి ఇప్పుడు అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్గా చేస్తున్నాను. వరంగల్ సిటీలో అందరినీ తెలవలాడించుకున్నారు. దంపేట స్కూల్లో పనిచేస్తుంది. పాప బాబు పెద్దవాడండి. ఇంజనీరింగ్ అయిపోయింది, సాఫ్ట్వేర్ చేస్తున్నాడు. పాప బ్యాచులర్ ఆఫ్ న్యాచురోపతి అండ్ యోగిక్ సైన్స్ ఫైనల్ సెమ్లో ఉందండి. ఇది సార్ నా పరిస్థితి. ఓకే, థ్యాంక్ యూ. తదుపరి 1984 బ్యాచ్ గారికి నాకు ఒక బాబు ఒక పాప. బాబు డెడ్ కరోనాలో. అదొకటే లోటు. నాకు ఇంకా ఏమీ లోటు లేదు. బాబు కరోనాలో చనిపోయాడు. అదొకటే బాధ, బాధ లేదు నాకు. థ్యాంక్ యూ. నాకు 2 అమ్మాయిలు. పెద్ద అమ్మాయి PG ఆర్గానిక్ కెమిస్ట్రీ చేస్తుంది. చిన్న అమ్మాయి లక్కిరెడ్డి బాలరెడ్డిలో బీటెక్ 4th ఇయర్ చదువుతున్నారు. ఇప్పుడు ప్రస్తుతం నేను నూజివీడులో ఉంటున్నాను. చాలా సంతోషం అండి. చాలా సంవత్సరాల తర్వాత మన ఇట్లా మన ఫ్రెండ్స్ అందరూ మన హిందీ మ్యాటర్ ఫస్ట్ అడిగారు నన్ను. నేను గ్యాదర్ చేయలేకపోయాను. మన వాళ్ళందరూ కూడా ముందుకు వచ్చి 40 years అయినా సరే మన ముందుకు కలిపారు. మన ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్. ముందు నా పేరు వెంకటరామన్. ఇట్లే నా రాఘపూర్లో ఉంటున్నాను. డిఎన్రాపేట స్కూల్లో పనిచేస్తున్నాను ప్రస్తుతం. అది నాకు 2 పిల్లలండి. 2 పిల్లలకు బీటెక్ చదువుతున్నారు. 4th year, 2nd year, సెకండ్ అమ్మాయి. 2 ఆడపిల్లలు. ప్రస్తుతం అయితే మా నాన్నగారు మేము అందరం కలిసే ఉంటున్నాము. మా సెంటర్లో మా ఇల్లు ఎక్కడ ఉంటే ఇప్పుడు కూడా అక్కడే ఉంది. ఇల్లు అక్కడే ఉంటుంది, ఇల్లు ఎక్కడ జరగదు. నా కొత్త బిల్డింగ్ కట్టుకున్నాము. G+2 పెంటతో అంతా కూడా కొంచెం జోరుగా ఉన్నాయి. నా పేరు గోపాల శ్రీనివాసరావు. మాకు అబ్బాయి పామాయిపేటలో ఎలక్ట్రిషియన్. హాయ్ ఫ్రెండ్స్ అంతా. హాయ్ ఫ్రెండ్స్ అంతా. అన్నయ్య చూస్తున్నారు. అప్పుడు స్టేట్ హీరో, ఇప్పుడు స్టేట్ హీరోయిన్ చూస్తున్నారు అన్నయ్య. కొంతమంది మాట్లాడండి, చేసి చూపిస్తారండి. హేమనండి నా బదులు మధ్యలో BSc BEd అండ్ MSc మైక్రోబయాలజీ. తర్వాత డిగ్రీ చదివిన కాలేజ్లోనే సెయింట్ తెరిసాస్లో లెక్చరర్గా వర్క్ చేశాను.
మ్యారేజ్ అయిన తర్వాత యూఎస్ వెళ్ళి 5 years ఉన్నాము. బ్యాక్ వచ్చాక మళ్ళీ ఐఐటి బాంబేలో బయోఇన్ఫర్మేటిక్స్ చేశాను. తర్వాత నేనేంటంటే ఎప్పుడు నిత్య విద్యార్థి, నిత్య అన్వేషి. ఒక 6 years నుంచి నేను పెయింటింగ్ ప్రాక్టీస్ చేస్తున్నాను. అంటే ఎగ్జిబిషన్స్ పార్టిసిపేట్ చేయడం, ఇంకా రైటింగ్ ఆర్టికల్స్, సైన్స్ ఆర్టికల్స్, న్యూస్ పేపర్స్కి రాస్తున్నాను. స్టిల్ ఎక్స్ప్లోరింగ్. మా పాప బీటెక్ అండ్ వర్క్ చేస్తుంది సాఫ్ట్వేర్ జాబ్. బాబు ఐఐటి మద్రాస్లో ఇంజనీరింగ్ చేస్తాను. నాకు ఒక అబ్బాయి కాంట్రాక్టర్, తను ఇంజనీరింగ్ చేసి కాంట్రాక్టర్గా చేస్తున్నారు. మాట్లాడండి, అప్పుడు ఫోన్లో కూడా మాట్లాడటం వస్తుంది. నా హస్బెండ్ బ్యాంక్ మేనేజర్, గ్రామీణ బ్యాంక్, ఏలూరు. వెరీ గుడ్. ఇంకా మాట్లాడాలి పిల్లలు. నాకు ఓ బాబు సాఫ్ట్వేర్ ఇంజనీర్, చిన్న బాబు ఏమో మా ఆయన గారు వ్యవసాయం. థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ. నాకు 2 పిల్లలు. పెద్ద బాబు, పెద్ద కోడలు, చిన్న కోడలు సాఫ్ట్వేర్. పెద్ద బాబు అమెరికా, చిన్న బాబు హైదరాబాద్ బీటెక్ చేసి మెడికల్ కంపెనీలో చేస్తున్నాడు. ఇప్పుడైతే ప్రస్తుతం ఖాళీ, బాబు దగ్గర ఉంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ. గివ్ మీ క్లాప్. చూసుకోబోదంగా మాత్రం నాకు 3 పిల్లలు. ఇందాక పరిచయం చేసుకున్నాం, మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. అది మల్లేశ్వరం. నేను డిగ్రీ చేశాను. ఆల్రెడీ ప్రైవేట్ జాబ్ చేస్తున్నాను టీచర్గా. మా మిస్సెస్ టీచరు. మా పాప కూడా లాస్ట్ ఇయర్ తెలంగాణ డిఎస్సీలో జాబ్ వచ్చింది, టీచరు. మా ఇద్దరు మగ పిల్లలు గ్రూప్ 2 కోచింగ్ ఇప్పిస్తున్నాను. చిన్న పద్యం రాశాను. చదువు నేర్పిన గురువులకు, విద్య నేర్పిన గురువులకు పాదాభివందనం. స్వీకరించుము నా పాదాభివందనం. విద్య నేర్పిన గురువులకు, మాకు విద్య నేర్పిన గురువులకు మా 85, 86 బ్యాచ్ పాదాభివందనం. స్వీకరించుము గురువులారా, స్వీకరించుము పాదాభివందనం. మా పాదాభివందనం. ఎక్కడో పుట్టి, ఎక్కడో పెరిగి, ఎక్కడో పుట్టి, ఎక్కడో పెరిగి కలిసాము ఈ చదువులమ్మ చెట్టు నీడనా. ఎక్కడో పుట్టి, ఎక్కడో పెరిగి కలిసాము ఈ చదువులమ్మ చెట్టు నీడనా. కలిసాము చదువులమ్మ చెట్టు నీడనా. వీడలేమంటూ వీడిపోమంటూ, వీడలేమంటూ వీడిపోమంటూ
ఎవరికి వారే యమునా తీరై 40 సంవత్సరముల తరువాత ఈ కలయికకు ఈ గెట్టు గెదరకు ఏర్పాటు చేసిన మిత్రులందరికీ ధన్యవాదములు మిత్రమా, ధన్యవాదములు మిత్రమా, మిత్రమా. ధన్యవాదములు మిత్రమా, వందనాలు మిత్రమా, థ్యాంక్ యూ మిత్రమా. ఈ కలయికకు మరిచిపోలేని విధముగా ఏర్పాటు చేసిన మిత్రులందరికీ వందనాలు మిత్రమా, ధన్యవాదాలు మిత్రమా. థ్యాంక్ యూ. జామురాత్రి జాబిలమ్మ జోల పాడన ఇలా జోరు గాలిలో జాజి కొమ్మ జారనీయకే కళా పొయ్యారి వాళ్ళు కళ్ళలోన స్వరాల వింటి పూలవాన స్వరాల ఊయలుగు వేళ జామురాత్రి జాబిలమ్మ జోల పాడనాయిలా జోరు గాలిలో జాజి కొమ్మ జారనీయకే కళా ప్రియతమా నా హృదయమా ప్రియతమా ప్రియతమా నా హృదయమా ప్రేమకే ప్రతిరూపమా ప్రేమకే ప్రతిరూపమా నా గుండెలా నిండిన గానమా నన్ను మనిషిగా చేసిన త్యాగమా ప్రియతమా నా హృదయమా ప్రేమకే ప్రతిరూపమా दोस्त मेरा दोस्त तू है मेरे जान वास्तवंगा दोस्त दोस्त मेरा दोस्त तू है मेरे जान वास्तवंगा दोस्त नीवे ना दोस्त नीवे ना प्राणम वास्तवंगा दोस्त మీరు జోషిస్తే కదా ఇక్కడ హుషారుగా జరిగేది. అక్కడ కూర్చుంటే ఎట్లా? అందరూ వేదిక దగ్గరికి రావాలి. ప్రాణమై నిలిచే ఒక్క దోస్తే చాలంటాను ఒక్క నేస్తం కావాలంట జీవితం స్నేహమేరా శాశ్వతం స్నేహమేరా జీవితం స్నేహమేరా శాశ్వతం స్నేహమేరా జీవితం స్నేహమేరా శాశ్వతం మేఘమాదే కురిసిన సాగున దేహమా హృదయాన్ని అర్థంలా పగిలేటి గాయం ఏదైనా పగిలేటిలో వేదన కృష్ణ మాస్టర్ వస్తున్నారు.
గదిలో తలరాతలు మార్చేటి గురువులారా, విశ్వానికి విజ్ఞానం అందించే ఆది గురువులారా. తరగతి గదిలో తలరాతలు మార్చేటి గురువులారా, విశ్వానికి విజ్ఞానం అందించే ఆది గురువులారా. రాజు పేద భేదం చూపని ఉపాధ్యాయులారా, రాజు పేద భేదం చూపని ఉపాధ్యాయులారా. ఎంత చెప్పినా తరగని మా త్యాగధనుల్లారా, తరగతి గదిలో తలరాతలు మార్చేటి గురువులారా, విశ్వానికి విజ్ఞానం అందించే ఆది గురువులారా. వయసులోన పలక బలపంతో మొదలు పయనం, అంచలంచెలుగా మేమెదుగుతుంటే మురిసెను మీ హృదయం. ఆటపాటల్లో అండగుంటూ మము ప్రోత్సహిస్తుంటారు, అందలమెత్తుకు మేమెల్లుతుంటే పొంగిపోతుంటారు. ఎదిగే కొద్దీ ఒదిగుండాలని జీవిత సత్యాలను చెబుతూ, ఎదిగే కొద్దీ ఒదిగుండాలని జీవిత సత్యాలను చెబుతూ, కృషి ఉంటే మీరు ఋషులవుతారని నమ్మకం నూరిపోస్తారు. తరగతి గదిలో తలరాతలు మార్చేటి గురువులారా, విశ్వానికి విజ్ఞానం అందించే ఆది గురువులారా. గొప్ప గొప్ప మేధావులను ప్రపంచానికి అందిస్తారు. డాక్టరు, కలెక్టరు, ఇంజనీర్లకు మీరే పునాదులేస్తారు. తరమెల్లిపోతే సృష్టి చీకటని మరో టీచర్ను చేస్తారు. రేపటి తరము అంధకారంగా ఉండొద్దని ముందుంటారు. రాష్ట్రాన్నేలే సీఎం అయినా, దేశాన్నేలే పిఎం అయినా, రాష్ట్రాన్నేలే సీఎం అయినా, దేశాన్నేలే పిఎం అయినా, మీ నుండి విద్య నేర్చినోళ్ళయా, ఒకనాటి మీ శిష్యులేనయా. తరగతి గదిలో తలరాతలు మార్చేటి గురువులారా, విశ్వానికి విజ్ఞానం అందించే ఆది గురువులారా. చిందే జీవితం పచ్చ పెన్నుతో పెట్టే సంతకం, సమాజంలో ఈ గౌరవం 10 మందిల గొప్పగా బతకటం. ఎట్ల తీరునో మీ రుణం, ఏమిస్తే చెల్లునో మీ త్యాగం. మాటల్లో చెబితే సరితూగునా టీచర్ల గొప్పతనము. నింగి నేల ఉన్నన్నాళ్ళు మీ విద్య బోధనుండాలయ్యా, నింగి నేల ఉన్నన్నాళ్ళు మీ విద్య బోధనుండాలయ్యా. అధ్యాపకులే లేకుంటే ఈ వ్యవస్థ చీకటి పాలయ్యా. తరగతి గదిలో తలరాతలు మార్చేటి గురువులారా, విశ్వానికి విజ్ఞానం అందించే ఆది గురువులారా. సూరిబాబు, బండి ప్రసాద్ పుష్పగుచ్చంతో ఆహ్వానించవలసిందిగా సాని కోరుతున్నాం. వెంకటేశ్వరరావు, మునీర్ అలీ,
తందానే 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 చూసారా ఏ చోటైనా ఇంత ఆనందాన్నే తందానే 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 కన్నారా ఎవరైనా ప్రతిరోజు పండగనే ఏ తీయదనం మనసుబడి రాసిందో ఎంతో అందంగా ఈ తలరాతలనే ఏ చిరునవ్వు రుణపడుతూ గీసిందో తనకే రూపంగా ఈ బొమ్మలనే తందానే 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 చూసారా ఏ చోటైనా ఇంత ఆనందాన్నే తందానే 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 కన్నారా ఎవరైనా ప్రతిరోజు పండగనే ఒక చేతిలోని గీతలే ఒక తీరుగా కలిసుండవే ఒక వేలి ముద్రల పోలికే. గురుదేవులు వారందరిని ఆహ్వానించుకున్నాం, వారందరూ వేదికకు ఆహ్వానించాం. అలాగే ఈరోజు మన ప్రోగ్రాం ఒక ముఖ్య అతిథిని ఇక్కడ ఆహ్వానించుకుంటున్నాం. ఆయన ఇక్కడ ఈ పాఠశాల పూర్వ విద్యార్థి, మనందరికీ గర్వకారణం. ఎందుకంటే ఈ చుట్టుపక్కల 4 మండలాల్లో కూడా ఒక డాక్టరేట్ పట్టా పొందినటువంటి ఉపాధ్యాయులు లేరు. వారు ప్రస్తుతానికి చింతలపూడి ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. కానీ మళ్ళీ అదనపు బాధ్యతగా ప్రస్తుతం న్యూజివీడ్ డివిజన్ 6 మండలాల పరిధిలో ఉన్నటువంటి న్యూజివీడ్ డివిజన్కి డివైఓగా పూర్తి బాధ్యతలు నిర్వహిస్తున్నారు. వారు చింతలపూడి ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు ప్రధానోపాధ్యాయుడికి వెళ్ళినప్పుడు ఆ పాఠశాల యొక్క రోల్, ఆ పాఠశాల యొక్క పరిస్థితి చూస్తే ఆ పాఠశాల చాలా శిథిలావస్థలో ఉంది. అలాంటి పాఠశాల పునర్వైభవం తీసుకొచ్చి రోలు కూడా 130 చిల్లర ఉన్న రోల్ని ఇవాళ 200 దాటించి మండల స్థాయిలో మిగిలిన పాఠశాల ధీటుగా పోటీగా మంచి రిజల్ట్ తీసుకొచ్చి ఈ పాఠశాల యొక్క పూర్వ విద్యార్థిగా అందరి గౌరవాన్ని ఉన్నత స్థానానికి తీసుకెళ్ళినటువంటి డాక్టర్ పిఎస్ సుధాకర్ గారిని సగర్వంగా వేదికలకు ఆహ్వానిస్తున్నాను. వారి పాఠశాలలో వ్యాయామోపాధ్యాయులు కూడా పనిచేస్తున్న